భారతీయులందరికీ పరాక్రమ దివాస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చలో ఢిల్లీ, జై హింద్, నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని ఎంతో ఉద్వేగభరితమైనటువంటి ఉద్యమ స్ఫూర్తితో దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలన్న ఆకాంక్ష ఏకైక లక్ష్యంతో పనిచేసి కనుమరుగైనటువంటి మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా పరాక్రమ దివాస్ని జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయనకు సంబంధించి కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏదైతే ఈరోజు మనం చర్చించుకుంటున్నారో సోషల్ మీడియాలో, దానికి సంబంధించి ఒక క్లారిటీ. ఒరిస్సాలో కటక్లో 1897 జనవరి 23వ తేదీన జన్మించినటువంటి ఈ మహనీయుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యుడిగా ఉంటూ సహాయ నిరాకరణ ఉద్యమంలోనే బెంగాల్లో నాయకత్వం వహించి తదనంతర కాలంలో సిద్ధాంతపరంగా మహాత్మా గాంధీతో విభేదించి 1938-39 సంవత్సరాల్లో అయితే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నప్పుడు అదే సమయంలో మహాత్మా గాంధీ గారు కూడా తన శిష్యుడైనటువంటి, తన అనుచరుడైనటువంటి, తెలుగువాడైనటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య అనే మరో స్వతంత్ర సమరయోధుడిని కూడా ఆయనకు పోటీగా నిలబెట్టడం, భోగరాజు గారు ఓడిపోవడం, దానికి మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఒక్క మాట ఈరోజు అత్యంత వివాదాస్పదంగా అవడానికి ప్రధాన కారణం అదేనేమో. పట్టాభి ఓటమి నా ఓటమి అన్నారు అతను. అంటే పట్టాభి సీతారామయ్య ఓడిపోలేదు, నేను ఓడిపోయినట్టు లెక్క. అంటే అది ఎంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారో అనేది మనకి అర్థమవుతుంది. మరి దీన్ని బట్టి మహాత్మా గాంధీకును నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి పడదేమో, శత్రువులేమో అనే ఒక భావన ఉంది. అట్ ద సేమ్ టైం అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధ సమయం. ఈ రెండో ప్రపంచ యుద్ధంలో మనకి ఫ్రాన్సు, బ్రిటను, రష్యా, అమెరికా వంటి దేశాలు ఒకవైపు, జర్మనీ, జపాను, ఇటలీ వంటి దేశాలు ఒకవైపు ఉన్నాయి. ఆ సమయంలో హిట్లర్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రచండ వేగముతో దూసుకెళ్తున్నటువంటి సమయము. అదే సమయంలో భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి సందర్భము. బ్రిటిష్ వారు వ్యతిరేకంగా స్వతంత్రం కోసము ఉద్యమం తీవ్రతరం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఒకే సమయంలో జరిగిన ఇవన్నీ కూడా. ఆ సమయంలో విభిన్నమైన వాదనలు, మహాత్మా గాంధీ గారి వాదనలు ఒకలా ఉన్నాయి, సుభాష్ చంద్రబోస్ గారి వాదనలు ఒకలా ఉన్నాయి. అవి ఏమిటంటే, మహాత్మా గాంధీ గారు ఏమంటారంటే, మనకు బ్రిటిష్ వారు మనకి పరిపాలిస్తున్నారు కాబట్టి మన సైన్యం అంతా కూడా బ్రిటిష్ వారు అంటే మిత్ర రాజ్యాల కూటమికి, అంటే బ్రిటను, ఫ్రాన్సు, రష్యా, అమెరికా వంటి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి మనం మద్దతు ఇద్దాము. అలా ఇచ్చినట్టయితే ముందుగానే హామీ తీసుకుందాము, మీకు మద్దతు ఇస్తే మాకు స్వాతంత్రం ఇస్తారా అన్న ఖచ్చితంగా వాళ్ళు గెలిచినట్టయితే మనకు స్వాతంత్రం వస్తుంది కదా అన్న భావంతో మహాత్మా గాంధీ గారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ అహింసావాదానికి ఓపిక నశించి ఇంక జరిగే పని కాదు అని చెప్తూ ఉద్యమ బాట పట్టాలని చెప్పేసి ఆయన వ్యతిరేకించి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి అదే సమయంలో ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించడం జరిగింది సుభాష్ చంద్రబోస్ గారు. అలా స్థాపిస్తూ ఆయన ఒక ఆలోచన విధానం ఏమిటంటే, అప్పటికి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఈ హిట్లర్ కూటమి ఏదైతే ఉందో, అంటే కేంద్ర రాజ్యాల కూటమి లేదా అక్ష రాజ్యాల కూటమి ఏదైతే ఉందో, ఈ జర్మనీ, జపాన్, ఇటలీ టీం అనేది గెలుపు దిశగా వెళుతుంది. కానీ అక్కడ ఏం జరిగిందంటే, జపాన్ ఏమో బెడ్డీస్ని బీప్ కాసినట్టు ఒక చిన్న తప్పుడు పని చేస్తుంది. జపాన్ ఏమో అమెరికాలో ఉన్నట్టు పెర్ల్ హార్బర్ అనే ఒక వాటర్ మీద చిన్న బాంబు దాడి చేస్తుంది. ఆ కోపం మీద అమెరికా ఏమో జపాన్లో ఉన్నటువంటి హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబు దాడి చేయడం అనేది మనకు తెలుసు. దీని ప్రధాన కారణం ఏంటంటే జపాన్ చేసిన తప్పిదం. అప్పటి వరకు అమెరికా పూర్తిగా తటస్థంగా ఉంది.
ఎప్పుడైతే జపాన్ కెలికిందో ఆ కెలకడంతోనే అమెరికా యుద్ధంలో సన్నద్ధమైపోయి ఆ మిత్ర రాజ్యాల కూటమి వైపు వెళ్ళిపోయింది. అంటే అప్పటి వరకు గెలిచే మూమెంట్లో ఉన్నది ఎవరు అంటే ఈ కేంద్ర రాజ్యాలు. ఆ సమయంలో ఈ సుభాష్ చంద్రబోస్, అప్పటికే భారత జాతీయ సైన్యము స్థాపించబడింది కెప్టెన్ మోహన్ సింగ్. ఆయన కొన్ని విభేదాల కారణంగా ఆయన తటస్థమైన సందర్భంలో అదే సమయంలో ఈయన వచ్చిన తర్వాత ఫుల్ జోష్ వస్తుంది మొత్తం భారత జాతీయ సైన్యానికి. అప్పుడు ఈయన నాయకత్వం వహిస్తూ ఈయన అన్న ఆలోచన ఏంటంటే, ఎలాగూ జర్మనీ, జపాన్, ఇటలీ గెలిచే మూమెంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు మనకి ఇవ్వడం ఏంటి, వాళ్ళే తన్ని తోసేస్తారు కదా అన్న ఒక ఆలోచనతో ఆయన ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు ఆలోచనలు ఒకటే. ఎలాగూ బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి సైన్యం అంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిస్తే మనకు స్వాతంత్రం ఇస్తామంటారు అన్న భావన ఈయనది, మహాత్మా గాంధీ గారి. అలా కాదు, వీళ్ళు గెలిచే మూమెంట్లో ఉన్నారు ఈ కూటమి అంతా కూడా, జర్మనీ, జపాన్, ఇటలీ. ఒకవేళ వాళ్ళు గెలిస్తే వీళ్ళే వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఆయన ఆలోచన. రెండు ఒకేలాంటి, అంటే ఇద్దరికీ ఒకటే స్ఫూర్తి ఉంది. ఏంటది? దేశానికి స్వాతంత్రం కావాలన్న ఆలోచనే, అదే ఆశయంతోనే ఉన్నారు. కాబట్టి విభిన్న భావాలు అంతే. ఒకటి పోరాట పంద, ఒకటి అహింసావాదం. ఇది ఒక్కటే. దాన్ని పట్టుకొని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. నాయకత్వం అంటే ఆటోమేటిక్గా పాజిటివ్, నెగిటివ్ అన్నీ ఉంటాయి. అవి మొత్తానికి చివరికి ఏం జరిగింది? ఎప్పుడైతే అమెరికా ఎంటర్ అయిన తర్వాత ఈ జర్మనీ, జపాన్, ఇటలీ ఓడిపోతూ వచ్చాయి ఒక్కొక్కటి. చివరికి హిట్లర్ ఆత్మహత్య చేసుకుంటాడు, ముస్సోలిని తన మనుషులనే కాల్చేస్తారు. చివరికి జపాన్ లొంగిపోవడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోతుంది. ఆ తర్వాత మనకి స్వాతంత్రం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, అదే సమయంలో కెమో అట్లీ అనే లేబర్ పార్టీ ఇంగ్లాండ్లో అధికారంలో వస్తుంది. ఆయన గెలిస్తే ఖచ్చితంగా భారతదేశానికి స్వాతంత్రం ఇస్తానని చెప్తాడు. అందులో భాగంగా భారతదేశ స్వాతంత్రం కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈయన పాత్ర, ఈయన ఈ రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే 45లో ఏం జరిగిందంటే, దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో తైవాన్ దగ్గర మరణించాడని కొంతమంది, లేదు బతికేవారని కొంతమంది, కానీ రీసెంట్గా కొన్ని పత్రికల్లో నేను చూసినటువంటి కొన్ని అంశాలు, ఆయన చనిపోతూ ఒక జపాన్ అధికారితో అన్న మాటలు, అది నిజమో అబద్ధం, నిజమైతే నిజంగా ఒక గూస్ బంప్స్ అనమాట, గుండెల్లో గుచ్చుకుంటాయి అనమాట. అంత స్ఫూర్తివంతమైన, నా భారతీయులకు చెప్పండి, నా ప్రాణం ఉన్నంత వరకు, అంటే నా ఊపిరి ఉన్నంత వరకు నా భారతీయ స్వాతంత్రం కోసం పోరాటం చేశానని ఆ మాట ఎంత స్ఫూర్తి, యువతని ఖచ్చితంగా సైన్యం వైపు నడిపించడానికి, దేశ రక్షణకు, దేశభక్తితో కూడినటువంటి దేశం కోసం ప్రాణమైన ఇద్దామన్న ఆలోచన యువతకు రావాలన్న స్ఫూర్తివంతమైన నినాదం కాదు అది. అది కదా మనకు కావాల్సింది. మనకు ప్రాథమిక విధుల్లో ఉన్నది అదే. దేశ నాయకులు స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళ స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే మనకు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే. మరి అలాంటి స్ఫూర్తివంతమైన నాయకులని మనము పార్టీల పరంగా, కుల పరంగా, మతపరంగా విభజించడం కరెక్టేనా? వాళ్ళు మన ఆస్తి అయ్యా, మన దేశ ఆస్తి. ఈవెన్ మహాత్మా గాంధీ గారు అవ్వచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవ్వచ్చు, లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అవ్వచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవ్వచ్చు, జవహర్లాల్ నెహ్రూ అవ్వచ్చు, లేదంటే మేము మన రోజున అనిబెసెంట్ అవ్వచ్చు, ఎవరైనా కానీ భారతదేశం కోసము ఆరాటపడి పోరాటం చేసి ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయుల్ని ఈరోజు సోషల్ మీడియాలో ఆ పార్టీకి అనుకూలంగా, ఈ పార్టీకి అనుకూలంగా మనం వాటాలు వేసుకోవడం ఏంటి? ప్రజలు ఆ ఆలోచన ఎందుకు వస్తుందో నాకు అర్థం. చరిత్ర తెలుసుకోండి. ఒక సినిమా చూసినట్టయితే అందులో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. దాన్ని బట్టి ఆ క్యారెక్టర్కి సంబంధించినంత వరకే మన నిర్ణయం. ప్రతి ఒక్కరిని విలనిజం చేసేస్తాను, విలన్లుగా మార్చేస్తున్నాం మనం. అది చాలా తప్పది. సిద్ధాంతపరంగా వాళ్ళు వేరైనంత మాత్రం వాళ్ళు దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావులు వాళ్ళు. అలాంటి వ్యక్తుల్ని పార్టీల పరంగా ఈరోజు ఒక వీడియో చూశాను, ఒక సోషల్ మీడియా, గొప్ప బాధ అనిపించింది. సుభాష్ చంద్రబోస్ లాంటి స్ఫూర్తివంతమైన నాయకుడు దేశానికే కాదు ప్రపంచానికే అవసరం. మహాత్మా గాంధీ లాంటి అహింసావాది దేశానికే కాదు ప్రపంచానే మార్గదర్శకుడు అతను. అలాంటి వ్యక్తుల మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి, ఉండవేటి.
ఒక ఉద్యమం అన్నాక, ఒక సంఘం అన్నాక, ఒక పార్టీ అన్నాక, ఒక ఊర్లోనే ఒక స్కూలో, లేకపోతే ఒక ఆఫీసో, లేదా ఊర్లో ఒక 10 మంది ఉన్నటువంటి ఒక గ్రామంలోనూ 10 మంది ఫ్రెండ్స్లోనే 2 గ్రూపులు అయిపోతున్నాం కదా. అది అవనా? సింపుల్, అది లాజిక్. దానివల్ల దేశానికి వచ్చే నష్టమేం లేదు. వాళ్ళ పోరాట ఫలితమే, వాళ్ళ ప్రాణ త్యాగమే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినది. అది నువ్వు భారతీయుడిగా గర్వించు, వాళ్ళు గౌరవించు. అంతేగాని మీకు ఇందు మూలంగా మీ అందరికీ చెప్పేది ఒకటి, అధిక తెలివితేటలున్న మన మేధావులే, ఉపాధ్యాయులు కూడా ఈ సందర్భంగా మీకు సోషల్ మీడియాలో ఏ స్వతంత్ర సమరయోధుని విమర్శించకండి, ఆ పార్టీలకు ఈ పార్టీలకు ఆపాదించకండి. ఇది ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పున్నాను. వాళ్ళు మన దేశ సంపద, జాతి సంపద. ఆ సంపదని ఏ పార్టీకో అనుకూలంగా వ్యతిరేకంగా దయచేసి వాళ్ళని డివైడ్ చేయొద్దు. మరి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే, అలాంటి స్ఫూర్తివంతమైన నాయకుల్ని ఈరోజు గుర్తు చేసుకునే అవకాశం మనందరికీ వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.